నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈ వీడియోలో చాలామంది వ్యూవర్స్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయండి. అవన్నీ మేము అన్ని వీడియోస్లో ఆన్సర్ చేయలేకపోయాము. బట్ ఈ వీడియో స్పెషలీ కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసాము, చాలామంది కామన్గా ఉండే డౌట్స్ అవి ఆన్సర్ చేయడానికే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో మానస గారు ఒక క్వశ్చన్ అడిగారండి. మానస గారు ఏం అడుగుతున్నారంటే, ఐవీఎఫ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అండ్ పీజీటీ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇది ఐవీఎఫ్ కాకుండా సపరేట్గా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందా పీజీటీకి అని అడుగుతున్నారు అనమాట. సో హలో మాన్సా, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో నేను చెప్పేది ఏంటంటే, ఐవీఎఫ్ డిఫరెంట్ సెంటర్స్లో డిఫరెంట్ కాస్ట్ ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ దేర్ ఇంజెక్షన్స్, వాళ్ళు వాడే బ్రాండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ, లేదా వాళ్ళు వాడే కల్చర్ మీడియా, వాళ్ళ ల్యాబ్ కండిషన్స్, ఇవన్నిటిని బట్టి ఇట్ విల్ బి జనరలీ బిట్వీన్ 2 to 3 lakhs ఉండొచ్చండి, రఫ్ ఎస్టిమేట్. సో ఇండివిజువల్ సెంటర్, ఇండివిజువల్ మీకు తగిన డోస్కి, మీ బాడీ వెయిట్కి, మీకున్న ఎగ్ నెంబర్స్కి సెలెక్ట్ చేసి మీకు ఒక డోస్ రాయడం జరుగుతుంది. సో మీకు తక్కువ ఎగ్స్ ఉంటే మీకు తక్కువ డోస్ పడవచ్చు, పీసీఓడి ఉండి ఎక్కువగా ఉంటే చాలా రోజులు స్టిమ్యులేషన్ అవసరమైతే మీకు ఎక్కువ కాస్ట్ పడవచ్చు. సో అందాజాగా ఇట్ విల్ కాస్ట్ యూ బిట్వీన్ 2 to 3 lakhs ఉండొచ్చు. సో ఈ పీజీటీ అంటే ఏంటి ఫస్ట్ చెప్తానండి. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ మధ్య ఏంటంటే, బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది, బేబీని తీసేయాలి, బేబీకి బ్రెయిన్ సరిగ్గా లేదు, ఎనెన్కెఫాలీ ఉంది, లేదా ఇంకేదో ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం కనిపిస్తుంది, బేబీకి హార్ట్లో ఉంది. సో ఇవన్నీ మనం ముందే తెలుసుకోవడానికి, అంటే ఈజ్ ద ఎంబ్రియో హెల్తీ, మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా, లేదా ఎంబ్రియో నాట్ హెల్తీ, అంటే అన్యూప్లాయిడ్, క్రోమోజోమ్స్ నంబర్ ఎక్కువగా తక్కువగా ఉన్నా దాన్ని అన్యూప్లాయిడ్ ఎంబ్రియో అంటారు. కరెక్ట్ క్రోమోజోమ్ నంబర్ ఉంటే దాన్ని జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియో అని చెప్తామన్నమాట. సో ఇది కనుక్కునే టెస్ట్ పీజీటీ అంటారనమాట. సో పీజీటీలో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి, పీజీటీ ఏ అని, పీజీటీ ఎం అని, పీజీటీ ఎస్ఆర్ అని. సో మీకు ఉన్న డిజీజ్ని బట్టి, ఇప్పుడు ఫాదర్ మదర్కి ఏదో జెనెటిక్ కండిషన్ ఉందనుకోండి, అది మళ్ళీ బేబీలో వస్తుందా లేదా సేమ్ కండిషన్ చెక్ చేయాలంటే పీజీటీ ఎం చేయొచ్చు. అలాగే వైఫ్ ఏజ్ మోర్ దెన్ 35, మోర్ దెన్ 40 ఉందనుకోండి, సో బేబీస్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా చెక్ చేయాలంటే పీజీటీ ఏ చేయాలి. అలాగే సపోజ్ మదర్ అండ్ ఫాదర్లో ఏదో ట్రాన్స్లోకేషన్, రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్, సమ్ ట్రాన్స్లోకేషన్ ఇన్వర్షన్స్, సమ్ క్రోమోసోమల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానికి పీజీటీ ఎస్ఆర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా రికరెంట్ అబార్షన్స్ కానీ ఒక టెస్ట్. సో మీకేది అనేది మీ డాక్టర్ చూస్ చేస్తారు. అండ్ ఎస్, ఈ పీజీటీ అనేది మీకు ఐవీఎఫ్ కాస్ట్ కాకుండా ఎవ్రీ ఎంబ్రియోకి ఒక ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది అనమాట. సో ఈచ్ ఎంబ్రియోని మనం టెస్ట్కి పంపాలి. సో మనం పంపిన ఎంబ్రియో నార్మలా అబ్నార్మలా, నార్మల్ అయితే దాన్ని ఇంప్లాంట్ చేసుకోవచ్చు, అబ్నార్మల్ వస్తే దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఎంబ్రియోలు వచ్చాయనుకోండి, అన్ని ఎంబ్రియోస్ని టెస్టింగ్కి పంపుతారు. ఎంబ్రియో నుంచి సెల్ తీసి సెల్ని టెస్ట్ చేసి దాని రిజల్ట్ అనేది మీకు ఇస్తారనమాట. సో ఇలా 10 ఎంబ్రియోస్లో 5 నార్మల్, 5 అబ్నార్మల్ వచ్చాయనుకోండి, ఆ 5ని డిస్కార్డ్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీనికి ఈచ్ ఎంబ్రియోకి మీకు ఈజీగా 20-30,000 ఎక్స్ట్రా పడొచ్చండి. సో దిస్ ఈజ్ అగైన్ ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ ద పీజీటీఏ. సో దిస్ ఈజ్ అబౌట్ పీజీటీఏ అండ్ ఐవీఎఫ్ కాస్ట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారండి. నాకు పాలడుగు సూరి గారు ఏమడుగుతున్నారంటే, మాకు 3 times IUI జరిగింది, బట్ స్టిల్ మేము కన్సీవ్ అవ్వలేదు, సో నెక్స్ట్ మాకేం ఆప్షన్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే అండి, ఐయుఐ అది ఒక పద్ధతి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి, ఐవీఎఫ్ అనేది ఇంకో పద్ధతి, న్యాచురల్గా మందుతో ట్రై చేయడం ఇంకో పద్ధతి. సో ఒక్కొక్క పద్ధతికి దాని ఓన్ సక్సెస్ రేట్ ఉంటుంది, దాని ఓన్ కాస్ట్ ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు జనరలీ ఇన్ఫర్టైల్ కపుల్కి ఒక 2 to 3% మాత్రమే ఛాన్స్ ఉంటుందండి. అదే ఐయుఐలో చూసుకుంటే దట్ ఛాన్స్, మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ విల్ ఇంప్రూవ్ టు 10 to 15%. అంటే 100 మందిలో 10 మంది మాత్రమే ప్రెగ్నెంట్ అవ్వగలుగుతారు. ఐయుఐ ఈజ్ నాట్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్, బట్ కొంతమంది ఇండికేటెడ్ కపుల్స్కి బాగా పనిచేస్తుంది ఐయుఐ. సో ఐయుఐ 3 times చేసుకున్నా కూడా మీకు సక్సెస్ రాలేదు అంటే జనరలీ 4th time ఐయుఐ చేసుకోవడంలో పాయింట్ లేదు, మీకు ప్రాబ్లీ ఫర్టిలైజేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు అని మీనింగ్. మనం ఐయుఐలో ఏం చేస్తాము, స్పర్మ్ని జస్ట్ గర్భసంచిలో వేస్తామన్నమాట. సో ఈ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవాలి. సో ఇది ఎగ్ని కలుస్తుందా లేదా మనకు తెలియదు, స్పర్మ్ లోపల వేసేంత వరకే మనం చూస్తాం. సో స్పర్మ్ ఎగ్ని కలవట్లేదంటే ఫర్టిలైజేషన్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఐవీఎఫ్లో
మనం స్పర్మ్ని ఎగ్ లోపటే వేసేస్తాం కాబట్టి, లోపట ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్సీ పద్ధతి ద్వారా ఫర్టిలైజేషన్ అయిపోతుంది, ఎంబ్రియో ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ ఐయుఐలో ఉన్న డిసడ్వాంటేజ్ని మనం ఐవీఎఫ్లో ఓవర్కమ్ చేస్తాం. అందుకనే ఐవీఎఫ్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సో 65 దాకా మనకు సక్సెస్ రేట్ చూడొచ్చు. సో 3 times ఫెయిల్ అయింది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ బెస్ట్ మై అడ్వైజెస్ మీరు ఇంకొక డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్తే చాలా బెటర్. సో ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్. సో జాఫర్ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎంబ్రియో గ్లూ అనేది దేని గురించి ఒకసారి చెప్పండి మేడం అని అడుగుతున్నారు. ఎంబ్రియో గ్లూ పేరు వినగానే మీకు చాలా క్యాచీగా ఉంది, ఇదేదో గమ్ ఏమో, ఎంబ్రియో గమ్ పెడితే డైరెక్ట్గా అతుక్కుంటుందేమో. బికాస్ గ్లూ అనగానే చాలా హోప్స్ పెరుగుతాయి ఆ మాటకే. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ అంత ఎక్కువ పని చేయదండి. గ్లూ ఈజ్ లైక్, ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ గ్లూ, ఇట్స్ నాట్ లైక్ ఎ ఫెవిస్టిక్ పెట్టగానే అతుక్కున్నట్టు. ఈ గ్లూ అలా కాదు. ఇది ఏం చేస్తామంటే మనం ఎంబ్రియోని ఏదైతే మీడియాలో పెంచుతామో, ఎంబ్రియోని కల్చర్ చేస్తామో ఆ మీడియా కొంచెం లిక్విడీ మీడియా లాగా ఉంటుంది అనమాట. సో ఈ మీడియాకి ఎక్స్ట్రా హైలూరోనిక్ యాసిడ్ అని మనం యాడ్ చేస్తాం. దీన్నే ఎంబ్రియో గ్లూ అంటారు. సో ఈ హైలూరోనిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, ఎంబ్రియోని హ్యాచ్ చేయడానికి కొద్దిగా హెల్ప్ చేస్తుంది. సో అదొక ఎంజైమాటిక్ యాక్షన్ ద్వారా ఎంబ్రియోని త్వరగా, ఇప్పుడు ఎగ్ హ్యాచ్ అయితే బయటికి చిక్కు వస్తుంది కదా, సో చిన్న కోడిపాప అంటారు. సో ఎగ్ హ్యాచ్ అయినప్పుడు చిక్కు బయటికి వచ్చినట్టు ఈ ఎగ్షెల్ని కూడా హ్యాచ్ అవ్వడానికి కొద్దిగా హైలూరోనిక్ యాసిడ్ మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఎంబ్రియో గ్లూ అంటారు. ఎంబ్రియో గ్లూ పెట్టడం వల్ల సక్సెస్ రేట్స్ చాలా బాగా ఇంక్రీజ్ అయినట్టు ఏం కనిపించలేదు. బట్ దిస్ లిటిల్ మేబీ 3 to 4% కొద్దిగా సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో కంపల్సరీ ఎంబ్రియో గ్లూ వాడాలి అనేం లేదండి. ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్, అట్లా అని హామ్ అయితే లేదు. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఎంబ్రియో గ్లూ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎంబ్రియో గ్లూ వర్క్స్ బెస్ట్ ఫర్ ఎ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో, ఎందుకంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో వేయగానే హ్యాచ్ అయ్యి అతుక్కుంటుంది అనమాట. సో దీంట్లో పెడితే బాగా పనిచేస్తుంది. అదే 3వ రోజు ఎంబ్రియోకి వేసామనుకోండి, ఆ 3వ రోజు ఎంబ్రియో గర్భసంచిలో వేసిన తర్వాత ఇంకొక 2 రోజులు పెరగాలి, Day 5 దాకా రీచ్ అవ్వాలి, అప్పుడు అతుక్కోవాలి. సో ఈ 2 day ప్రాసెస్లో ఆ గ్లూ అనేది ఎక్కడో పోతుందన్నమాట. సో గ్లూ కొంచెం ఓవర్ రేటెడ్ టర్మ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దెర్ ఇస్ నో హార్మ్. సో దిట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.